Okay, students, good afternoon. Now we have to discuss about the in our first year physics syllabus. The second chapter will be units and measurements. So before going to this topic, we have to learn about some physical quantities. The physical quantities are two types. First one is the fundamental physical quantity, and second one are derived physical quantities. The fundamental physical quantities are called also base quantities, base physical quantities. So in this chapter, we have to learn about some physical quantities as well as how to measure the physical quantities, means their unit systems of the physical quantities. The unit systems are three: CGS method, FPS method, MKS method. This MKS method also referred to as SI, system of international units. So in this one, before going to, we learn about the fundamental physical quantities, derived physical quantities. Now we can take the some physical quantities. So ఈ రోజు మనము మన ఫస్ట్ ఇయర్ భౌతిక శాస్త్రంలోని రెండో లెసన్ ఏంటి, మనకు ప్రమాణాలు కొలతలు. ఈ ప్రమాణాలు కొలతలు అంటే ఒక భౌతిక రాశిని ఏ విధంగా కొలవాలి, ఆ కొలవడానికి మనకు ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, భౌతిక రాశులు వాటి యొక్క రకాలు. భౌతిక రాశులు మనకు రెండు రకాలు ఏంటి, మనకు అవి ప్రాథమిక భౌతిక రాశులు, ఉత్పన్న భౌతిక రాశులు. అదేవిధంగా ఈ భౌతిక రాశులు మనం కొలవాలి అంటే మనకి ఏం కావాలి, ప్రమాణాల వ్యవస్థ కావాలి. ఆ ప్రమాణాల వ్యవస్థ ఏంటి, ఇక్కడ మనం ఏం తీసుకుంటాం ప్రమాణాల వ్యవస్థలో, మూడు రకాల ప్రమాణ వ్యవస్థలు తీసుకుంటాం. ఆ మూడు రకాల ప్రమాణ వ్యవస్థలు ఏంటి, మనకి ఇక్కడ ఎంకేఎస్ పద్ధతి, సిజిఎస్ పద్ధతి, ఎఫ్పిఎస్ పద్ధతి. సో ఈ మూడు రకాల ప్రమాణాల వ్యవస్థలలో మనము భౌతిక రాశిని కొలిచినప్పుడు వాటి యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి అంటే వాటి తీసుకునే ప్రమాణాలు ఏమిటి, వాటి గురించి మనము ఈ అధ్యాయంలో చర్చించుకుంటాం. సో ఫస్ట్ వన్, సో ఇన్ దిస్ చాప్టర్ వి హావ్ టు లెర్న్ అబౌట్ ద ఫిజికల్ క్వాంటిటీస్. భౌతిక రాశులు అంటే ఏమిటి, మరి ఇందులో మనకు భౌతిక రాశులు వాటి యొక్క రకాలు, దానికి ముందు ఏం తీసుకుంటున్నాం మనం ఇక్కడ, వి హావ్ టు లెర్న్ అబౌట్ ద ఫిజికల్ క్వాంటిటీస్. సో వాట్ ఈస్ మీన్డ్ బై ఫిజికల్ క్వాంటిటీ, how we can define physical quantity. So in this one there is a simple definition of physical quantity: measurable quantities. Measurable quantities are called physical quantities. కొలవగలిగిన రాశులను అంటే ఒక భౌతిక రాశి ఉంది, ఒక రాశి ఉంది, ఆ రాశిని మనం కొలవాలి. కొలవగలిగిన రాశులను ఏమంటామంటే భౌతిక రాశులు అంటారు. సో ద మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఇన్ దిస్ వన్ అంటే భౌతిక రాశి, ఫిజికల్ క్వాంటిటీ అంటే భౌతిక రాశి. మరి భౌతిక రాశి అనేది రాశిని మనం కొలవాలి. సపోజ్ ద్రవ్య రాశి ఉంది, మాస్ ఉంది, మాస్ మనం ఏం చేయాలి, మెజర్ చేయాలి. మెజర్ చేయాలంటే మనం ఏ సిస్టమ్ తీసుకుంటాం, మనము ఎంకేఎస్ తీసుకోవచ్చు, ఎఫ్పిఎస్ తీసుకోవచ్చు, సిజిఎస్ తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి, ఎస్ఐ సిస్టమ్ లో తీసుకున్నప్పుడు ద్రవ్యరాశిని కొలవాలంటే ద్రవ్యరాశిని కొలుస్తాం మనము కిలోగ్రాములలో కొలుస్తాం. సో కిలోగ్రామ్స్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్. ఇది ఏంటి మనకి ఇక్కడ దీన్ని ఏమంటాము, కొలత అంటాము. నెక్స్ట్ వన్ కేజీ అంటాం. ఆ కేజీని ఏమంటాం మనం ఇక్కడ, దట్ కెన్ రెఫర్స్ టు యూనిట్స్, దాని యొక్క ప్రమాణము. సో ఈ రోజు మనము కొన్ని భౌతిక రాశులు, ఆ భౌతిక రాశులను ఏ అక్షరం చేత తీస్తాం, వాటి యొక్క ప్రమాణాలు, వాటికి సంబంధించిన సూత్రాలు, ఫార్ములా గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ వన్, లెట్ వన్ physical quantity. The first one is the length. So in this one the length is the first letter is L. So the length of a object, it is represented by L. So length is represented by denotation letter of the L. length ఏమంటాం మనము, పొడవు. ఈ పొడవును మనము అంటే తెలుగు మీడియంలో చెప్పేటప్పుడు ఒక భౌతిక రాశి అనేది తెలుగులో ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం, ఇప్పుడు పొడవు ఉంది, పొడవుని ఇంగ్లీష్లో ఏమంటాం మనము, లెంత్ అంటాం. ఆ లెంత్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ఆ అక్షరం ఏమైతుందంటే దాన్ని సూచించే సాంకేతము అయితే. ఇప్పుడు స్థానభ్రంశము అన్నాం తెలుగులో.
స్థానభ్రంశాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం డిస్ప్లేస్మెంట్ అంటాం సో డిస్ప్లేస్మెంట్ లో ఫస్ట్ లెటర్ ఏంటి మనకు డి అంటే ఇక్కడ ఏంటి స్థానభ్రంశాన్ని దేని చేత వివరించాలి మనకు డి చేత వివరించాలి ద్రవ్యరాశి ఇంగ్లీష్ లో ఏమంటాం మనము మాస్ అంటాం మాస్ లో ఫస్ట్ లెటర్ ఏంటి ఎం అంటే ద్రవ్యరాశిని దేని చేత వివరించాలి మనము ఎం చేత వివరించాలి సో ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ ఉందో ఆ ఫిజికల్ క్వాంటిటీలో ఉన్న స్పెల్లింగ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ కనుక ఇండికేషన్ లెటర్ అనేది ఇక్కడ అవుతుంది సో ద ఫస్ట్ వన్ ఇస్ ద length is represented by L so the SI unit of length will be measured in meter so it is simply represented by m so meter is the SI unit of the length next second physical quantity breadth it is represented by b first ఏంటి మనకు పొడవు దేనితో చూపిస్తున్నాం మనము l చేత చూపిస్తున్నాం నెక్స్ట్ తర్వాత దాని యొక్క SI ప్రమాణం ఏమనుకుంటాం మనము మీటర్ అంటే పొడవులో కొలవాలంటే మనకు మీటర్లు వాడుకుంటాం ఇది SI ప్రమాణం MKS ప్రమాణం నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ breadth లో ఫస్ట్ లెటర్ ఏంటి మనకు b so the breadth of a object is represented by b so the SI unit of breadth SI unit of breadth is also taken into meter. So breadth of a quantity, breadth is a physical quantity. It can be measured in meter. So first one is the length, second one breadth. And ఇక్కడ ఏంటి breadth అంటే మనకు వెడల్పు దేనితో చూపిస్తాం మనము b చేత చూపిస్తాం. సో దాని యొక్క ప్రమాణం ఏంటి మనకు మీటర్ అంటే పొడవుకు ప్రమాణం మీటరే నెక్స్ట్ వెడల్పు ప్రమాణం ఏంటి మనకు మీటర్ నెక్స్ట్ థర్డ్ వన్ area it is represented by a so there is a formula for area so I can write the area formula area is equal to length into breadth so I can write the formula a is equal to l into b so there is a area vaishyalyam area of cross section so the area the first letter is a so area is represented by a so the principle of area simple principle area is equal to length into breadth so we can write in notation a is equal to l into b ఇక్కడ మన ఏరియా అంటే వైశాల్యం దేని చేత చూపిస్తాం మనం స్మాల్ a క్యాపిటల్ చేత చూపిస్తాం మరి వైశాల్యానికి ఫార్ములా ఏంటి మనకు పొడవు ఇంటూ వెడల్పు అంటే ఏమైతే a is equal to l into b so I can go for write the SI unit so the SI unit of l కి యూనిట్ ఏంటి SI యూనిట్ మనకు మీటర్ b కి SI యూనిట్ ఏంటి మనకు మీటర్ so I can write meter into meter that is equal to meter square అంటే SI ప్రమాణాలు ఏంటి మనకి ఇక్కడ మీటర్ స్క్వేర్ అంటే దీనికి రిలేటెడ్ సంబంధించింది వైశాల్యానికి ప్రమాణం ఏంటి మనకు మీటర్ స్క్వేర్ next one we will go for the fourth one the fourth physical quantity is mass it is represented by m so the mass the first letter is m mass అంటే ఇక్కడ ద్రవ్యరాశి మరి దీన్ని ఎందులో మెజర్ చేస్తాం మనం సో the SI unit of mass SI unit we can measure in kilograms so ద్రవ్యరాశి మనం దేని చేత ఇస్తాం m చేత ఇస్తాం ద్రవ్యరాశిలో ఉండడానికి SI ప్రమాణం ఏం వాడతాం మనము కిలోగ్రామ్స్ వాడతాం నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ we can take time it is represented by t కాలం దేని చేత ఇస్తాం మనము t చేత ఇస్తాం దానికి SI ప్రమాణం ఏమైంది we can write only SI unit of all physical quantities so the SI unit of time so time can be measured in seconds first one is the mass SI unit kg and time we can measure it in seconds next sixth one value it is represented by v so already we know the terms of length means l and next one breadth b next one area so I can write the formula for value అంటే ఘన పరిమాణం దేని చేత ఇస్తాం మనం v చేత ఇస్తాం so I can write the formula value
is equal to simple one, length into breadth into height. So length, breadth, height. So volume is represented by V. V is equal to L into B into H. So this is a formula for volume. So now we can write for SI unit. SI unit of volume. So length can be measured in meters. Breadth we can measure it in meters. And also the height, it also measured in meter. So I can write for meter into meter into meter. So we can write meter cube. So meter cube is the SI unit of volume. ఘన పరిమాణము అంటే ఇది ఒక వస్తువు యొక్క ఘన పరిమాణం కావాలి. వస్తువు యొక్క ఘన పరిమాణం దేని చదివిస్తున్నాం మనము v చదివిస్తున్నాం. మరి v చదివించినప్పుడు v కి ఫార్ములా ఏంటిది? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అంటే ఏంటి రాయొచ్చు మనం ఇక్కడ? ఘన పరిమాణము is equal to L into B into H. మరి ప్రమాణం రాయాలి. ప్రమాణం ఏమైతే మనకు? పొడవు ప్రమాణం ఏంటిది? మీటర్. వెడల్పు ప్రమాణం ఏంటిది? మీటర్. ఎత్తుకు ప్రమాణం ఏంటిది? మీటర్. సో మీటర్ into మీటర్ into మీటర్, మీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్ we will go for the seventh one is the height. It is represented by H. So height of the building, height of the person. So it is represented by H. So the SI unit of height. Already we know the in value physical quantity. So the SI unit of height will be measured in meters. Next one. The eighth one, displacement. Very important one. Displacement. It is represented by D. Displacement is represented by D. Sometimes this displacement can be expressed in S or X or Y. So these are the terms or notation of the displacement. స్థానభ్రంశము. స్థానభ్రంశం అంటే ఏంటి? ఇక్కడ మనం ఏం చదివిస్తున్నాము? D చదివిస్తున్నాము, S చదివిస్తున్నాము, నెక్స్ట్ తర్వాత X చదివిస్తున్నాము, నెక్స్ట్ తర్వాత Y చదివిస్తున్నాము. దీనికి ఏమని చెప్తున్నామండి? డిస్ప్లేస్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ డిస్టెన్స్. బోత్ ఆర్ ద డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ బట్ వి కెన్ టేక్ ద సేమ్ నోటేషన్ D S X Y. So displacement of the object, distance traveled by an object, displacement and distance. So both the physical quantities are we can measure in terms of meters. So this meter is the SI unit of height, displacement, length, breadth. All the physical quantities, the SI unit maybe we have to refer as meter. So next one, I can write the ninth one, velocity. So the velocity is represented by V. So I can write a formula of velocity. So the velocity is equal to displacement by time. So I can write V is equal to D by T or S by T. So we can define the velocity, the rate of change of displacement. Already we know that displacement or the distance is represented by D R S R X Y. So what I am saying that the velocity definition, the rate of change of where displacement by time. So the rate of change of rate means with respect to time. The rate of change of displacement of a object it is called velocity. So velocity is equal to displacement by time. So velocity represented by V. So displacement it is represented by D R S by time. So in this one displacement we can define displacement. So what is the meaning of displacement? Change in position of a object. Suppose a object is in place. You can take any object.
the object position is initial state. When we have to apply some force on the object, then the object position will be changed to another place. So the change in position of a object is called displacement. So the displacement will be measured in meters. In the same one, velocity. What I am saying that velocity is depend on displacement of the object or the particle. So the rate of change of displacement of a object is called velocity. స్థానభ్రంశము అంటే ఏంటి? మనకు ఒక వస్తువు ఒక స్థానం నుండి మరొక స్థానానికి మార్పు చెందితే అంటే స్థానంలోని మార్పును ఏమంటామంటే స్థానభ్రంశము అంటాం. ఆ కణం యొక్క వస్తువు యొక్క స్థానభ్రంశము అంటాం. ఆ స్థానభ్రంశానికి ఏమని చెప్తుంది ఇక్కడ నేను? వస్తువు ప్రయాణించిన దూరము, డిస్టెన్స్ అంటే దూరము. రెండింటికి ఒకటి ప్రమాణం ఏంటి మనకు? మీటర్. రెండోది చెప్తున్నాము వెలాసిటీ, వేగము అంటున్నాం. వేగము అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క స్థానభ్రంశంలోని వేగం స్థానభ్రంశము బై కాలము. స్థానభ్రంశంలోని మార్పు రేటు ఏమంటాము అంటే వేగము అంటాం. వేగానికి సమీకరణం d/t లేదా s/t. ఇది వేగానికి సమీకరణ యొక్క సూత్రము. ఇప్పుడు ఏం రాస్తున్నా? వేగానికి సంబంధించిన SI ప్రమాణాలు వస్తున్నాయి, SI యూనిట్. So we can observe this principle. D means distance. Distance will be measured in meter. So I will go for meter. T for time. So time will be measured in second. So meter per second is the SI unit of velocity. Next one, 10th one, acceleration. So the acceleration it is represented by A. So acceleration will be measured is depend on velocity of the object. So velocity is also depend on displacement of the object. So the displacement is represented by D and also the velocity is represented by V and the acceleration is represented by A. So the acceleration of the particle or the object is depend on velocity. Velocity of the object or the particle is depend on distance. So the rate of change of displacement is called velocity. As well as the same definition above from the velocity, I can write acceleration. So acceleration of a particle or object, acceleration is equal to velocity by time. So I will go for notation of the principle. A is equal to V/T. So in this one, velocity, the definition will be takes as velocity of a particle, velocity of a object. The rate of change of displacement of the object is called velocity. So I can write that ratio between the displacement to time. So in this manner, we have to explain about the acceleration of the particle, acceleration of the object. The acceleration is nothing but the rate of change of velocity. So I can write the velocity by time. The rate of change of velocity of the object or particle is called acceleration. So A is equal to V/T. Acceleration notation is A. Velocity it can represented by V. So I can write V and time will be expressed in T. So A is equal to V/T. Next one, I will go for write the SI unit of acceleration. So the SI unit of acceleration in the above equation, velocity may be expressed in meter per second. So the velocity SI unit of meter per second whole by time will be measured in second. So meter per second whole by second. I can write for meter per second square is the SI unit of acceleration. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాము? త్వరణము. ఆల్రెడీ దీని ముందు ఏం నేర్చుకున్నాము? స్థానభ్రంశము, వేగము. మరి త్వరణం అంటే మనకు పైన ఒక డెఫినేషన్ రాలేదు. వేగానికి ఏమని చెప్తున్నాం మనము? ఒక వస్తువు యొక్క లేదా ఒక కణం యొక్క స్థానభ్రంశంలోని మార్పు రేటు దేని పరంగా తీసుకుంటున్నాం మనము? కాలం పరంగా తీసుకుంటున్నాం. ఆ మార్పు రేటు ఏమంటున్నాం మనము? వేగము అంటున్నాం. అదే విధంగా త్వరణానికి డెఫినేషన్ రాయాలి. ఒక వస్తువు యొక్క కణం యొక్క త్వరణం అనేది ఏం చేయాలి మనము? వేగంలోని మార్పు రేటు ఏమంటాం మనము? త్వరణము అంటాం. త్వరణము ఈజ్ ఈక్వల్ టు వేగము బై కాలము. నెక్స్ట్ వన్ అంటే వాటి సూచించే సాంకేతాలు నొటేషన్స్ ఏంటి? మనకు త్వరణం దేని చదివిస్తాం మనము? ఏ చదివిస్తాం. నెక్స్ట్ వేగాన్ని దేని చదివిస్తాం మనము? V చదివిస్తాం. కాలాన్ని దేని చదివిస్తాం మనము? T చదివిస్తాం. అంటే A ఈజ్ ఈక్వల్ టు త్వరణం, A ఈజ్ ఈక్వల్ టు వేగము బై కాలము. అయితే ఇక్కడ ఒకసారి 8th వన్, 9th వన్, 10th వన్ మూడు డెఫినేషన్లు కూడా ఒక వస్తువు యొక్క
స్థానం లేదా స్థానభ్రంశానికి సంబంధించినవి. నెక్స్ట్ తర్వాత అదే వస్తువు లేదా కణం యొక్క వేగము మరియు త్వరణానికి సంబంధించినవి. అంటే ఒక వస్తువు కానీ ఒక కణం కానీ చలనంలో ఉన్నప్పుడు గమనంలో ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క స్థానభ్రంశము, వేగము, త్వరణము వాటి యొక్క డెఫినేషన్. ఇక్కడ స్థానభ్రంశము అంటే ఏం చెప్తున్నాము? వస్తువు యొక్క స్థానంలోని మార్పును స్థానభ్రంశం అంటాం. వేగం అంటే ఏంటిది? స్థానభ్రంశంలోని మార్పు అంటే ఏమంటాం? వేగము అంటాం. నెక్స్ట్ త్వరణం అంటే ఏంటిది? అదే వస్తువు యొక్క వేగంలోని మార్పు అంటే ఏమంటాం మనము? త్వరణము అంటాం. నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు కదా, వేగము అంటే ఏంటి? ఇక్కడ ఒక వస్తువు యొక్క స్థానభ్రంశానికి కాలానికి మధ్య ఉండే నిష్పత్తి ఏమంటాము అంటే వేగము అంటాం. మరి త్వరణము అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క వేగానికి మరియు కాలానికి మధ్య ఉండే నిష్పత్తిని ఏమంటాము అంటే యాక్సిలరేషన్, త్వరణము అంటాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ displacement, velocity, acceleration, these are the three physical quantities must be expressed related to the motion of the object, motion of the particle. When the object is in motion, the object have displacement and velocity. Next one acceleration, next one jerk. So in this one we can define the displacement of the particle. So the displacement definition is when the object change in position of a object. Change in position of a object or the particle, it is called displacement. Displacement can be measured in meters. Next one, velocity. The rate of change of displacement of a particle is called velocity. Or we can say another method, the ratio between the displacement of a object to time is also called velocity. It is the ratio between two physical quantity, displacement to time. Next one, the velocity can be measured in meter per second. The last one, acceleration. So what I am saying that the definition of acceleration, the rate of change of velocity of a particle or the object is called acceleration. In order to have to telling about another method of ratio between the two physical quantities, the ratio between the velocity of the object or the particle to time is called acceleration. So the SI unit of acceleration, the acceleration can be measured in meter per second square. So these are the physical quantities, fundamental physical quantities about the unit systems. All of physical quantities are represented to the basic unit. The basic unit is that is represented into meters. The meter length will be measured in meter, breadth will be measured in meter, area will be measured in meter into meter, meter square. Next one, mass will be measured in kg, time will be measured in second. Next one, value will be measured in meter into meter into meter, that's the meter cube. Next one, height will be measured in meter. But in order to have to take into displacement, velocity, acceleration, these three physical quantities are the relative physical quantities. These are the depending factors of the physical quantity. So acceleration is depend on velocity of the object. Velocity is depend on displacement. So when the object displaces, when we are applied some force on the object, then the object will be displaced to one place to another. So these are the unit systems, are the fundamental physical quantities.